ఇమాజిన్ వన్ సిచ్యువేషన్, మీ ఫ్యామిలీలో ఒకరు సడన్ గా హాస్పిటలైజ్ అయ్యారు, ఎమర్జెన్సీ సర్జరీ, బిల్ వచ్చింది విత్ సమ్స్ అప్ టు 8 lakhs. మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంది అని మీరు కామ్ గా ఉన్నారు, కానీ క్లెయిమ్ చేసినప్పుడు తెలిసింది మీ పాలసీ జస్ట్ 3 lakhs మాత్రమే కవర్ చేస్తుంది అని. రూమ్ రెంట్ ఇస్ క్యాప్డ్, సర్జరీ కోపేమెంట్ ఇస్ రిక్వైర్డ్, వెయిటింగ్ పీరియడ్ ఇస్ నాట్ కంప్లీటెడ్. సో టెక్నికలీ మీ అవుట్ ఆఫ్ పాకెట్ ఈస్ గోయింగ్ అరౌండ్ 5 lakhs. సేవింగ్స్ ఈజ్ ఆల్ గాన్. ఇన్సూరెన్స్ ఉంది అని మీరు అనుకున్నారు, కానీ రైట్ ఇన్సూరెన్స్ లేదు. హాయ్, ఐఎమ్ కృష్ణ మైథిలి ఫ్రమ్ అర్థమాక్స్. ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ ని కంప్లీట్ న్యూగా చూస్తున్న వారికి ఒక సింపుల్ కంప్లీట్ గైడ్ విత్ నో జార్గన్ అండ్ నో కన్ఫ్యూజన్. పాలసీ చూస్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం చూడాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. సెక్షన్ 1. ఫస్ట్, వై డస్ ఈవెన్ మ్యాటర్? ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% per year. ఇప్పుడు 5 lakhs కి జరిగే ట్రీట్మెంట్ 5 years తర్వాత అరౌండ్ 10 lakhs అవుతుంది. ఒక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 15 to 25 lakhs. ఒక్క ఐసీయూ వీక్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3 to 5 lakhs. మీరు ఎన్ని ఇయర్స్ పని చేసి సేవ్ చేసుకున్నారో ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ అంతా తీసుకెళ్లిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ యాక్చువల్లీ ప్రివెంట్స్ దిస్. టు ప్రొటెక్ట్ యువర్ సేవింగ్స్, ద రైట్ పాలసీ ఈస్ వెరీ ఎసెన్షియల్. సెక్షన్ 2. హౌ మచ్ కవర్ డూ యూ యాక్చువల్లీ నీడ్? చాలా మంది 3 to 5 lakhs పాలసీ తీసుకుంటారు. దే థింక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సఫిషియెంట్ ఫర్ దెమ్. కానీ ఇప్పుడు మెట్రో సిటీస్ లో ఒక మేజర్ సర్జరీకి మినిమం 5 to 8 lakhs అవుతుంది. క్యాన్సర్ లేదా కార్డియాక్ కి 15 to 25 lakhs అవుతుంది. సింపుల్ ఫ్రేమ్ వర్క్, మీరు టైర్ 1 సిటీస్ లో ఉంటే లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై మినిమం 15 to 20 lakh పర్సనల్ కవర్ ఉండాలి. టైర్ 2 సిటీస్ లో ఉంటే మినిమం 10 lakh. అండ్ వన్ ఇంపార్టెంట్ టిప్, ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇన్ సమ్ ఇన్షూర్డ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఇన్స్టెడ్ బేస్ పాలసీ ప్లస్ సూపర్ టాప్అప్ తీసుకోండి. సెక్షన్ 3. 8 key things to check. ఇప్పుడు పాలసీ చూస్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం చూడాలి? 1 is your room rent limit. చాలా పాలసీస్ లో రూమ్ రెంట్ క్యాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సమ్ ఇన్సూరెన్స్ ఒక 1 person per day అని 5 lakh పాలసీ అంటే 500 per day రూమ్ రెంట్ ఓన్లీ అని అర్థం. కానీ డీసెంట్ హాస్పిటల్లో రూమ్ రెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ మీరు పే చేయాలి. ఆల్వేస్ చూస్ ఎ పాలసీ విత్ నో రూమ్ రెంట్ క్యాప్. 2. కోపేమెంట్. కోపేమెంట్ అంటే క్లెయిమ్ లో మీరు సర్టెన్ % ఆఫ్ ద అమౌంట్ మీరు పే చేయాలని అర్థం. ఎగ్జాంపుల్, 20% కోపేమెంట్ అంటే 5 lakhs క్లెయిమ్ కి మీరు 1 lakh పే చేయాలి. 0 పాలసీ కోపేమెంట్ చూస్ చేసుకోండి. ఎస్పెషల్లీ వెన్ యంగ్, యూ కెన్ గెట్ ఇట్ వితౌట్ ఎనీ కోపే. 3. వెయిటింగ్ పీరియడ్. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ జనరల్లీ 30 days అలా ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ 2 to 4 years ఉంటుంది. స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ 1 to 2 years. ఎర్లీగా బై చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. లేట్ గా బై చేస్తే నీడ్ వచ్చినప్పుడు కవర్ ఉండదు. అండ్ 4 comes హాస్పిటల్ నెట్వర్క్. ఇన్సూరర్ యొక్క హాస్పిటల్ నెట్వర్క్ లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ది నెట్వర్క్, ఇట్స్ ఎ రియంబర్స్మెంట్ ప్రాసెస్ దట్స్ యాక్చువల్లీ వెరీ స్లోవర్ అండ్ మోర్ పేపర్ వర్క్. మీ సిటీలో టాప్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ లో ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ టు యాక్చువల్లీ ఆస్క్ ఫర్. 5 is no claim bonus. క్లెయిమ్ చేయని ప్రతి ఇయర్ కి సమ్ ఇన్సూర్డ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. జనరల్లీ 10 to 15% per year. సమ్ పాలసీస్ లో అయితే 100% బోనస్ టు. హయ్యర్ నో క్లెయిమ్ బోనస్ పాలసీ ఈజ్ always better in the long term. And 6 is a restoration benefit. 1 year లో సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతే కనుక రిస్టోరేషన్ బెనిఫిట్ విల్ యాక్చువల్లీ రీఫిల్ దిస్. సేమ్ ఇయర్ లో సెకండ్ హాస్పిటలైజేషన్ కి కూడా యూజ్ అవుతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే రిస్టోరేషన్ బెనిఫిట్ ఇస్ అ మస్ట్. 7 is a డే కేర్ ప్రొసీజర్స్. అన్ని ట్రీట్మెంట్స్ హాస్పిటల్స్ లో 24 hours అడ్మిట్ అవ్వాల్సిన పని ఉండదు. లైక్ క్యాటరాక్ట్, కీమోథెరపీ, ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. పాలసీలో డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ 8 is a sub limits on specific treatments. కొన్ని పాలసీస్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ తో సబ్ లిమిట్స్ పెడతారు. లైక్ క్యాటరాక్ట్ ఓన్లీ 30,000, జాయింట్ రిప్లేస్మెంట్ ఓన్లీ 1 lakh. ఈవెన్ ఇఫ్ యువర్ సమ్ ఇన్సూర్డ్ 10 lakhs, నో సబ్ లిమిట్స్ పాలసీ ఈజ్ ఆల్వేస్ బెటర్. లేదా సబ్ లిమిట్స్ క్లియర్లీ తెలుసుకుని దెన్ ఎంటర్ ది పాలసీ. సెక్షన్ 4 ఈజ్ ఇండివిజువల్ వర్సెస్ ఫ్యామిలీ ఫ్లోటర్. ఇప్పుడు ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలా లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా? ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఒక్క పాలసీతో ఎంటైర్ ఫ్యామిలీ కవర్ అవ్వడం. ప్రీమియం ఇండివిజువల్ పాలసీస్ కంటే తక్కువ, కానీ ఒక క్యాచ్ లో అన్ని వచ్చేస్తాయి. ఫ్యామిలీలో ఒకరికి లార్జ్ క్లెయిమ్ వస్తే సేమ్ ఇయర్ లో అదర్స్ కి సమ్ ఇన్సూర్ తక్కువ అయిపోతుంది. యంగ్ కపుల్ ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇస్ ఫైన్. సీనియర్ పేరెంట్స్ ఉంటే సపరేట్ ఇండివిజువల్ పాలసీస్ తీసుకోండి. పేరెంట్స్ ని ఫ్యామిలీ ఫ్లోటర్ లో యాడ్ చేయకండి, వారి ప్రీమియం మొత్తం పాలసీని ఎక్స్పెన్సివ్ చేస్తుంది. సెక్షన్ 5, హౌ టు యాక్చువల్లీ కంపేర్ అండ్ బై ది పాలసీ. పాలసీ కంపేర్ చేయడానికి ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. వీ హ్యావ్ సైట్స్ లైక్ పాలసీ బజార్, డిటో, ఇన్సూరెన్స్ దేకో. ఇవి అగ్రిగేటర్స్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేయడానికి. కంపేర్ చేసేటప్పుడు ఏం చూడాలి ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ ఈజ్ యువర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. 95% కంటే ఎక్కువ అంటే ఇట్స్ యాక్చువల్లీ రిలయబుల్. 2 ఈజ్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. 75 to 90% మధ్య ఉన్న ఇన్సూరర్ ఈజ్ బ్యాలెన్స్. 2 లో ఎక్కువ క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తారు. 2 హై ఫినాన్షియల్లీ స్ట్రెస్ అవుతున్నారు. 3 రీడ్ ద పాలసీ డాక్యుమెంట్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్ ఈస్ బోరింగ్ బట్ స్టిల్ ఎక్స్క్లూజన్ సెక్షన్ తప్పనిసరిగా చదవండి. ఏం కవర్ కాదో మీకు ముందే తెలిస్తే యూ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ బై చేయడానికి పర్ఫెక్ట్ టైం మీరు యంగ్ గా ఉన్నప్పుడు, హెల్దీగా ఉన్నప్పుడు, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏం రాకముందు. ఎవ్రీ ఇయర్ డిలే చేస్తే ప్రీమియం పెరుగుతుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ యాడ్ అవుతాయి, వెయిటింగ్ పీరియడ్ స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీ సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేసే ఒక వాల్ లాంటిది. Build that wall now before you need it. Check out this master comparison table for reference and I'll see you in the next video.